చెప్పండి మీరు చెప్పండి. ఇప్పుడు ఏంటంటే నా పేరు మొహమ్మద్ ఇమ్రాన్. నేను కూడా ఒక 3 years నుంచి ఆటో నడుపుతున్నా. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు మాకు బాగానే ఉండే కాంగ్రెస్ రాకముందు నుంచి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బస్ ఫ్రీ చేసింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డిస్ట్రిక్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆటో 3 lakhs ఆటో వచ్చేసిన సిటీలో ఉండేది 3 లక్షల, సిటీలో ఉండేది బయట నుంచి సిటీ అవుట్ సైడ్ నుంచి, సిటీలో ఉండేది 1,20,000 ఆటోస్ పర్మిషన్ ఉంది, పర్మిషన్. దీనివల్ల ఏమవుతుందంటే 3 లక్షల ఆటోలు బయట నుంచి వచ్చిన తర్వాత మాకు ఈ కంపెనీస్ ఫేర్ ఇవ్వట్లేదు. ఇప్పుడు 2012లో పెట్టిన ఫేర్ 12 రూపీస్, అదే పర్ కిలోమీటర్ ఇప్పుడు కూడా దొరుకుతుంది మాకు. ఇప్పుడు ఏం సంవత్సరం నడుస్తుంది 26, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? సంవత్సరానికి ₹1 పెంచినా ఇప్పుడు వరకు 25 రూపీస్ పర్ కిలోమీటర్ కావాలి, కానీ కాలేదు. ఇప్పుడు ఇది బైక్ ట్యాక్సీ ఇల్లీగల్ ఇది. ఇంకొకటి కార్లలో కూడా పర్సనల్ వెహికల్స్ నడుపుతున్నారు. ఈ డిస్ట్రిక్ట్స్ ఆటో వల్ల అయితే చాలా ప్రాబ్లం అయిపోయింది సిటీ ఆటో డ్రైవర్స్కి. ఇంకొకటి చాలాన్ల వల్ల ఈ డ్రెస్ లేదంటే చాలాన్ వేసేస్తాడు. ఇక్కడ సవారీ ఉంది ఆగుతా అంటే చాలాన్ వేసేస్తాడు. ఎక్కడైనా ఈ కంపెనీలకు ఫోన్ చేసి అడిగినాం, మేడం ఫేర్ చాలా తక్కువ వస్తుంది సార్, ఫేర్ చాలా తక్కువ వస్తుంది. మాకు తెలియదు మీ గవర్నమెంట్ ఈ రేట్ కార్డ్ ఇచ్చింది 12 రూపీస్, ఇదే రేట్ ఇస్తాం మీకు, ఇదే రేట్ ఇస్తాం. గవర్నమెంట్కి ఏం చెప్పాలి? గవర్నమెంట్కి చెప్తే వింటలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అస్సలు పట్టించుకుంటలేదు ఆటో వాళ్ళని. ఉన్న రేటే నడపండి రా భయ్, ఆ బయట నుంచి ఆటోలు వస్తాయి, ఇల్లీగల్గా నడుస్తున్నాయి. ఈ కాంగ్రెస్ మోటార్ వెహికల్ యాక్ట్ తెచ్చింది కాంగ్రెసే. సిటీలో ఎందుకు పెడతారు ఇది? పర్మిట్ ఎందుకు పెడతారు? ఇది సిటీలో ట్రాఫిక్ ఎక్కువ కాకూడదు, పొల్యూషన్ పెరగకూడదు. పొల్యూషన్ పెరగడం వల్ల ఏమవుతుంది? సిటీలో ఉండే వాళ్ళకు ఎన్వైరన్మెంట్ దెబ్బతింటుంది, రోగాలు వస్తాయి. ఇప్పుడు సిటీలో మీరు చూస్తున్నారు యూటర్న్స్ బంద్ చేశారు, దానివల్ల ట్రాఫిక్ పెరిగింది. ఫాల్తుగా బయట నుంచి వచ్చి నడుస్తున్నాయి వెహికల్స్. ఇప్పుడు నా దగ్గర బైక్ ఉంది, నేను ఇంటి నుంచి పనికి, పని నుంచి ఇంటికి వెళ్తా. నేనేం చేస్తున్నా, పనికి వెళ్ళి మళ్ళీ మొత్తం సిటీ తిరుగుతున్నా, అది ఒక ట్రాఫిక్. ఇలా చాలా బండ్లు వస్తున్నాయి. వేరే స్టేట్ నుంచి కూడా ఆటోలు వచ్చి నడుపుతున్నాయి. మేమేం చేయాలి? ఇక్కడ సిటీలో నేను 2 లక్షలు ఎక్కువ ఇచ్చి పర్మిట్ తీసుకొని ఆటో నడుపుతున్నా. నేనేం చేయాలి? నా ఇన్కమ్ 60% తగ్గిపోయింది, 60% తగ్గిపోయింది, 40%కి వచ్చింది 40% వచ్చేసింది. ఇప్పుడు నేను ఇంటికి రెంట్ ఏం కట్టుకోవాలి? చంద్రాన్ అన్న నాకుంది, వేరే వాళ్ళకి లేదు, చాలా మందికి లేదు. కిరాయి ఉంటుంది, వాళ్ళు ఇంటి రెంట్ కట్టుకోవాలి, పిల్లలకి స్కూల్కి పంపించాలి. ఆటో వాళ్ళు స్కూల్కి పంపించకూడదా పిల్లల్ని? వాళ్ళ పిల్లలు చదువుకోకూడదా? ఇప్పుడు ఉన్న జనరేషన్ చదువుకుంటేనే వచ్చే మన ఇండియా పైకి వస్తుంది జనరేషన్. ఇప్పుడు మన దగ్గర ఏముంటుంది? పాలిటిక్స్ చేసుకుంటున్నారు అందరూ. ఇది చేసుకోకండి. ఇప్పుడు గవర్నమెంట్ మాకు కల్పించాలి అది ఎడ్యుకేషన్ కోసం, దానికోసం గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేయాలి. అది హెల్ప్ చేయకపోయినా మాకు ఫేర్ పెంచండి, మేము చదువుకుంటాం, మా పిల్లల్ని మేము సంపాదనకు మాత్రం బొక్క పెట్టకుండా చాలు. మా సంపాదనకు బొక్క పెట్టకండి, మేము సంపాదించుకొని మా పిల్లల్ని చదివించుకుంటాం, మా సంపాదనకు పెట్టకండి. మాకు గవర్నమెంట్తో ఏ ఉమ్మీది లేదు, గవర్నమెంట్ ఇయ్యదు, మాకు అర్థమైపోయింది అది. కానీ మా సంపాదనకు బొక్క పెట్టకండి. ఒక చంద్రన్గుట్ట దగ్గర ఎర్రకుంట అని ఉంది, అక్కడ ఒక అమ్మాయికి చదువుకోవాలని చాలా కోరిక. వాళ్ళ నాయన ఫీజు కట్టలేకపోయిండు ఇప్పుడున్న పరిస్థితుల వల్ల. అయితే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఇలా చాలా మంది ఆటో డ్రైవర్స్ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటలేకపోతున్నారు, వాళ్ళ ఉండలే పెద్దవాళ్లకు మందులు ఇవ్వలేకపోతున్నారు. చాలా మంది ఉంటారు, బీపీ పేషెంట్, షుగర్ పేషెంట్, హార్ట్ పేషెంట్. మా పరిస్థితి ఒక బిచ్చగాడకైనా వాళ్ళకైనా ఘోరంగా అయిపోయింది. మాకు ఏం లేదు, 50 రూపీస్. ఇప్పుడు ఆటో బంద్ ఉన్నాయని 18 కిలోమీటర్లు 500కి 600కి పోతాం. ఆయన వచ్చి 180 రూపాయలు, 160 రూపాయలు, 50 రూపాయలు. ఏం తీసుకోవాలి? 50 రూపాయలు మినిమం. మాకు 100 రూపాయలు వస్తే మాకు ఏమైనా లాభం వస్తుంది. గ్యాస్ కూడా పోతే వాళ్ళు వచ్చినాక మళ్ళీ ఆటో పిలిచి వాళ్ళు కింద ఆగుతారు. 10 నిమిషాల తర్వాత మేము వస్తున్నాం తర్వాత దాని తర్వాత వస్తారు. మేము కాల్ చేస్తే కూడా మళ్ళీ వాళ్ళు వస్తున్నామని క్యాన్సిల్ చేసేస్తారు. మళ్ళీ ఎక్కువ మంది ఉంటే వాళ్ళు కూడా పైసలు ఇస్తలేరు. మేము ఎక్కువ మంది ఒక 3 కూర్చోబెట్టుకోవాలి ఆటోలో. 4 ఉంటే ఫోటో తీసుకొని 130 రూపాయలు, 15 రూపాయలు అది చాలా వచ్చేస్తుంది. ఎట్లా బతకాలి? డిస్టిక్ వెళ్ళి జనాలు వస్తుర్రు, బండి నడుపుతుర్రు, పోర్రిల్ని కూడా తీసుకొని వస్తుర్రు, ఒళ్ళో కూర్చోబెట్టుకొని నడుపుతుర్రు. దానివల్ల సిటీ ఆటోలు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సిటీ వాళ్ళ పేరు మొత్తం ఎట్లా బతకాలి? మళ్ళీ మీరు ఒక పెద్ద కోరికను కోరుతున్నారు. పెద్ద కోరికే కాదు, చిన్న కోరికే. ఓలా, ఊబర్ ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయమంటున్నారు. సో జరిగే ఇది క్యాన్సిల్ వద్దు, మాకు మీటర్ ఫేర్ పెరగాలి. 20 రూపీస్ పర్ కిలోమీటర్. ఇంకా ఈ ఇల్లీగల్ ఆటోస్ ఉన్నాయి కదా, ఇది
కిలోమీటర్కి 20 రూపాయలు. 20 రూపీస్ పర్ కిలోమీటర్, మినిమం 50 రూపీస్, మినిమం 50 రూపీస్ పర్ కిలోమీటర్, 20 రూపీస్ ఫేర్ రావాలి. ఇది గవర్నమెంట్ అప్లై చేయాలి. ఓలా, ఊబర్, ర్యాపిడో వీళ్ళ కూడా స్ట్రిక్ట్లీ వీళ్ళ మీద కూడా అప్లై చేపియాలి. వీళ్ళ కూడా చెప్పాలి ఈ కిలోమీటర్ మీరు కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే మహారాష్ట్రలో కూడా ట్యాక్సీ డ్రైవర్స్ అందరు ధర్నాకి దిగినరు. గవర్నమెంట్ వాళ్ళకి రేట్ ఇచ్చింది, ఈ కంపెనీస్ అప్లై చేయలే యాప్స్లో. అదే ఫేర్ ఇస్తున్నారు వాళ్ళు, మొత్తం ముందు ఇచ్చే ఫేర్సే ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఫేర్ ఇస్తలేరు. ఇక్కడ కూడా కాంగ్రెస్కి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు 20 రూపీస్ పర్ కిలోమీటర్, 50 రూపీస్ మినిమం ఇది యాప్స్కి, ఈ కంపెనీకి చెప్పాలి. ఓలా, ఊబర్, గవర్నమెంట్ ఒప్పుకోదు, ఏం చేద్దాం నెక్స్ట్ ఏంటి? ఒప్పుకోవాలన్నా. ఒప్పుకోకపోతే ఇంకా చూసుకుంటాం, మేము కూడా ఎలక్షన్లో చూసుకుంటాం. ఏం చేయాలి? వార్నింగ్ ఇస్తున్నాం అందరు కలిసి, మేము చెప్తున్నాం గవర్నమెంట్కి ఇది మాది పరిస్థితి, మీరు అది అది చేయాలి. లేకపోతే ఒక మాట, యాప్ ఇవ్వండి మాకి, మేము గవర్నమెంట్లో నడిపిస్తాము. లేకపోతే గవర్నమెంట్ మా దగ్గర 2 lakhs తీసుకుంది పర్మిట్ తీసుకుంది. దాని తర్వాత మాకు ఏమంటే అది తప్పు, అది మా దగ్గర పర్మిట్ కోసం 2 lakhs తీసుకుంది గవర్నమెంట్. ఆ పర్మిట్ తీసుకున్నప్పుడు మాకు సిటీలో నడిపే హక్కు మాకుంది. సిటీ ఎవరైనా కావచ్చు, ఏ ఊరు నుంచి నువ్వు రా, కానీ సిటీలో ఉన్న ఆటో తీసుకున్నావు అంటే నువ్వు 2 lakhs గవర్నమెంట్కి పర్మిట్ ట్యాక్స్ ఇచ్చినావు, అయితే నీ హక్కు ఉంది సిటీలో నడిపేది. మా సంపాదనకు బొక్క పెట్టొద్దు, గవర్నమెంట్కి రిక్వెస్ట్ ఉంది, మా సంపాదనకు బొక్క పెట్టొద్దు. మేము కూడా ఈ సొసైటీలో ఒక భాగం, మనం కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్, మన డబ్బులు మనం సంపాదించుకుంటాం. అన్ని లేబర్స్కు లా వస్తున్నాయి. రాహుల్ గాంధీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఏం చెప్పిండు, వచ్చి మేము ఆటో వాళ్ళకు వెల్ఫేర్ బోర్డు చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది, కానీ ఇప్పుడు వాళ్ళకి లేదు. సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాం, చేయలే. అది ఇవ్వకపోయినా వద్దు అయ్యా, మాకు బిచ్చం వద్దు, మేము సంపాదించుకుంటాం, మేము కష్టపడి సంపాదించుకుంటాం, మా పొట్ట కొట్టవద్దు. బస్ ఫ్రీ ఏమైనా పెట్టుకోండి, 20 రూపీస్ పర్ కిలోమీటర్ పెట్టండి, 50 రూపీస్ మినిమం ఫేర్ ఇవ్వండి. ఇల్లీగల్ ట్యాక్సీ, బైక్ ట్యాక్సీ, ఇల్లీగల్ ఆటో ఇది అన్ని సిటీ నుంచి బయటికి పంపించండి. ఇది లా ఉంది, మీ పార్టీయే, మీ కాంగ్రెస్ పార్టీయే పెట్టిన లా, మోటార్ వెహికల్ లా. సిటీలో చాలా మందికి ప్రాబ్లం అవుతుంది, సిటీలో ట్రాఫిక్ ఉండడం వల్ల. సో మొత్తానికైతే వీళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దయచేసి మోటార్ వెహికల్ యాక్ట్ మీరే పెట్టారు కాబట్టి, సో కిలోమీటర్కి 20 రూపాయలు మామూలుగా, అంటే ఆటో ఎక్కి ఒక కిలోమీటర్ వెళ్తే మినిమం ఒక 50 రూపాయలు వాళ్ళకి వచ్చేలాగా చూస్తే మేము బ్రతకగలుగుతాం. ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తే మా పిల్లలు చదివించుకోగలుగుతాం. మాకు ఇంద్రమిల్లు లేకపోయినా మేము ఏదో అద్దెలు కట్టుకుని బతుకుతా ఉన్నాం, మీరు ఆ ఇంద్రమిల్లు కూడా ఇవ్వట్లేదని వీళ్ళు బాగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.